గుడ్ మార్నింగ్. నేను సర్జన్ మీ డాక్టర్ ఐబి రాజు మాట్లాడుతున్నా. ఈరోజు సోమవారం 9వ తారీఖు డిసెంబర్ నెల 2024. ఈరోజు హెల్త్ టాపిక్, అందరూ తాగేది, కామన్గా తాగేది ఏంటి? టీ. ఈ టీలో కాంట్రవర్సీ ఏంటి? మిల్క్ టీ తాగితే మంచిదా, బ్లాక్ టీ అంటే డికాక్షన్ టీ తాగితే మంచిదా, గ్రీన్ టీ తాగితే మంచిదా? ఇది డౌట్, అవునా? ఓకే, సో నా రికమెండేషన్స్ ఏంటంటే 5 సంవత్సరాల వరకు ఎవరు పిల్లలు ఏ చాయ్ తాగకూడదు. ఓకే, ఎంత ఏజ్ వరకు? 5 సంవత్సరాల వరకు. కానీ ఒకసారి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అనుకోండి, స్కూల్కి వెళ్తున్నారు, వీళ్ళు పాలతో టీ తాగొచ్చు. పాలు టీ అంటే డికాక్షన్లో పాలు వేసుకోవచ్చు. ఎవరు? స్టూడెంట్స్. ఎందుకు అంటే, ఒకటి పాలల్లో ప్రోటీన్స్ ఉంటాయి, 2 న్యూట్రియంట్స్ ఉంటాయి, 3 ఎక్కువ కాల్షియం ఉంటుంది, ఎక్కువ పొటాషియం ఉంటుంది. సో బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఎదిగే వయసులో టీలో పాలు టీ, ఓకే, పాలు టీ తాగితే మంచిది ఎదిగే పిల్లలు. కానీ వయసు పెరిగే కొలది ఈ పాలు టీ మంచిది కాదు. ఎందుకు అంటే, టీ అనేది ఒక అమృతంతో సమానం. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి టీ లీఫ్లో, పాలిఫినాల్స్ ఉంటాయి టీ లీఫ్లో. ఓకే, ఈసీసీజీ అనే పదార్థం ఉంటుంది పాలల్లో, టీ 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 పౌడర్లో. ఓకే, ఇవన్నీ ఈ మిల్క్ ప్రోటీన్ ఏం చేస్తుందంటే అబ్జార్బ్ కాకుండా చేస్తుంది. సో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ టీలో మెయిన్ ఇంపార్టెంట్. ఇవి అబ్జార్బేషన్ చేయనివ్వదు పాలు ఎక్కువ ఉంటాయి. సో చిన్నపిల్లల్లో చదువుకునే వయసులో మీరు పాలు టీ తాగినా పర్వాలేదు. కానీ మిడిల్ ఏజ్, మీరు ఉద్యోగానికి వచ్చేసారు, ఉద్యోగం చేసేటోళ్ళు పాలు చాయ్, పాలు టీ అంత మంచిది కాదు. ఏ టీ తీసుకోవాలి సార్ అంటే, ఒక్క డికాక్షన్ టీ తాగమంట, ఓన్లీ డికాక్షన్ టీ. ఓకే, దాన్ని బ్లాక్ టీ అంటాం. ఒక్క బ్లాక్ టీ తాగండి, పాలు వేసుకోవద్దు. ఈ బ్లాక్ టీలో పాలిఫినాల్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. చాలా రీసెర్చ్ చేశారు. ఒక చైనాలో పెద్ద రీసెర్చ్ చేసి ఏం కనుక్కున్నారంటే, ఈ పాలిఫినాల్స్, బ్లాక్ టీలో ఉన్న పాలిఫినాల్స్ హార్ట్కి బ్లడ్ బాగా సప్లై చేస్తుంది అని. సో హార్ట్ అటాక్స్ రావు, హార్ట్ బాగుంటుంది. ఇందులో మీకు తెలుసు టీ పొడిలో కెఫీన్ ఉంటుంది. ఈ కెఫీన్ బ్లాక్ టీలో ఎక్కువ ఉంటుంది. 49 మిల్లీగ్రామ్స్ ఉంటుంది ఒక కప్లో కెఫీన్. మరీ ఎక్కువ కెఫీన్ డేంజరు, కానీ మోడరేట్ అమౌంట్ ఆఫ్ కెఫీన్ చాలా మంచిది. సో 49 మిల్లీగ్రామ్స్ ఉంటుంది ఎందులో? బ్లాక్ టీలో. ఈ కెఫీన్ తాగటం వలన బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది. ఈ బ్రెయిన్ స్టిమ్యులేట్ అవటం వలన మీకు డిప్రెషన్ రాదు, మూడ్ పెరుగుతుంది, సూసైడ్స్ రావు, హ్యాపీగా ఉంటారు. అర్థమైందండి? వెయిట్ మేనేజ్మెంట్కి మంచిది, హెల్త్కి మంచిది, అన్నిటికీ మంచిది బ్లాక్ టీ. ఓకే, సో నేను రికమెండేషన్ చేస్తా బ్లాక్ టీ ఉద్యోగం చేసేటోళ్ళకి, ఎక్కువ బ్లాక్ టీ. కానీ ఒక్కసారి రిటైర్ అయిన తర్వాత గ్రీన్ టీ మంచిదంట. ఎందుకు? ఈ గ్రీన్ టీలో ఈసీసీజీ అనే కాంపౌండ్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ.
ఇది క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఓల్డ్ ఏజ్లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? క్యాన్సర్ రాకుండా చేస్తుంది. లివర్కి చాలా ప్రొటెక్షన్. ఈసీసీజీ ఇది ఎక్కువ గ్రీన్ టీలో ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఈ ఈసీసీజీలో ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండటం వలన మీకు కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఆస్టియోఆర్థరైటిస్లు ఏమీ రావు. బ్లడ్ వెసల్ హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఈసీసీజీ. ఇవన్నీ ఎందులో ఉంటాయి? గ్రీన్ టీలో ఉంటాయి. సో సాయి అంటాం. సాయి అంటే సక్సెస్ఫుల్ ఏజింగ్ ఇండెక్స్. ఇది గ్రీన్ టీలో ఎక్కువ. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, చిన్నపిల్లలు అసలు ఛాయే తాగొద్దు. స్కూల్ చిల్డ్రన్ను మిల్క్ టీ తాగొచ్చు. ఎందుకంటే మిల్క్లో ఉన్న మంచి గుణాలు ఉంటాయి. కానీ వయసు పెరిగే కొలది మిల్క్ మంచిది కాదు కాబట్టి బ్లాక్ టీ తాగండి. ఈ బ్లాక్ టీ తాగటం వలన మనుషులు హుషారుగా ఉంటారు, ఉద్యోగం బాగా చేస్తారు, ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, తెలివి ఎక్కువ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేవాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు గ్రీన్ టీ తాగితే మంచిది. దీనికి ఈసీసీజీ ఉంటుంది. దీనివల్ల మీకు క్యాన్సర్ రావు. దీనివల్ల మీకు ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ ఏంటి? పార్కిన్సోనిజం రాదు, ఆల్జీమర్స్ రాదు, లివర్ ప్రొటెక్షన్ ఉంటుంది, సన్నగా ఉంటారు. సాయ్ సక్సెస్ఫుల్ ఏజింగ్ ఇండెక్స్ బాగుంటుంది. మీరు ఎక్కువ కాలం బతుకుతారు. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ గ్రీన్ టీలో ఉంటాయి కాబట్టి మీకు కీళ్ళ నొప్పులు రావు. ఎక్కువ కాలం బతుకుతారు. 100 ఇయర్స్ పైనే బతుకుతారు గ్రీన్ టీ తాగేటోళ్ళు. సో ఇప్పుడు మీరు అరౌండ్ 50 ఇయర్స్ అనుకోండి, ఎక్కువ బ్లాక్ టీ తాగండి. కొంచెం గ్రీన్ టీ తాగినా పర్వాలే, కానీ మిల్క్ టీ ఎక్కువ తాగండి. రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువ గ్రీన్ టీ తాగండి. అలానే బ్లాక్ టీ కూడా తాగొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. కానీ ఎక్కువ గ్రీన్ టీ తాగండి, తక్కువ బ్లాక్ టీ తాగండి. పాలు టీ అసలు ముట్టుకోవద్దు. వయసు పెరిగే కొలది పాలని అవాయిడ్ చేయండి. హ్యావ్ ఏ గుడ్ డే. మీకు బాగా అర్థమైంది అనుకుంటా. అందరూ ఆరోగ్యంగా ఉందాం, అందరూ ఎక్కువ సంవత్సరాలు బతుకుదాం. మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఇది పంపించండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. రోజు ఒక మంచి హెల్త్ టాపిక్ గురించి నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.